ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం పేదవాడి సొంతింటి కల నెరవేర్చారని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ₹1 టిట్కో ఇళ్లను నిర్మించి పేదవాడి మనసులో చిరస్థాయిగా నిలిచారని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు పేర్కొన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని గోసంఘం వద్ద టిట్కో గృహాలను ఆయన లబ్ధిదారులకు అందజేశారు. ఈ గృహాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను వారికి అందించారు. ఈ సందర్భంగా ఇరువురు లబ్ధిదారులు జరిపిన గృహప్రవేశ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. మొత్తం 864 గృహ సముదాయాలకు విద్యుత్, తాగునీరు, రోడ్డులు, డ్రైనేజీ సౌకర్యాలు కల్పించడం జరిగిందని, ఇకపై లబ్ధిదారులు ఈ గృహాల్లో నివాసం ఉండవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిటికన వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు శీలం భారతి, మాడపాటి విజయలక్ష్మి, మాజీ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ సాలార్ దాదా, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ అచ్చాబా, టిట్కో అధికారులు, పలువురు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నంలో ఈ టిట్కో గృహాలని గోసంఘం దగ్గర 864 మందికి ఈరోజు అందజేయడం జరిగింది. అంటే ఏదైతే పేద మధ్యతరగతి కుటుంబాలు మేము ఎప్పటికైనా అంటే పుట్టినప్పటి నుంచి అద్దెల్లోనే బతుకుతున్నాం, సొంత ఇళ్ళలో కడప్పుడైనా అంటే చనిపోయే లోపు సొంత ఇంట్లో బతకాలనుకున్న చాలామంది కోరిక ఈరోజు నెరవేరబోతుంది. వీళ్ళకి బిల్డింగ్లతో పాటు రోడ్స్, డ్రైనేజ్ ఫెసిలిటీ, వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రికల్ ఫెసిలిటీ, సీవేజ్ ప్లాంట్తో సహా అన్నీ కంప్లీట్ చేసి ఈరోజు వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఈరోజు అప్పగింత కార్యక్రమం మాత్రం జరిగింది. వాళ్ళ మతాల రీత్యా, వాళ్ళ డేట్స్ రీత్యా వాళ్ళు ఎప్పుడైనా వచ్చి ఇక్కడ గృహప్రవేశం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది తీసుకునే ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి జీవితాంతం రుణపడి ఉంటామని ఇక్కడ తెలియజేస్తూ, శ్రీకాకుళం నుంచి అటు నెల్లూరు వరకు వివిధ పట్టణాల్లో ఈ గృహప్రవేశాలు అందజేస్తూ ఇప్పటికీ సుమారుగా 38 పట్టణాల్లో 1,17,256 గృహాలని వివిధ పట్టణాలలో లబ్ధిదారులకి అందజేయడం జరిగింది. దానిలో మరి ఈరోజు ఇది 39వ పట్టణం మన మచిలీపట్నం. ఇందులో గోసంఘం, అలాగే మన రుద్రవరం, ఈ 2 సైట్లలో కలిపి 1296 గృహాలని ఈరోజు మీ యొక్క పట్టణాలు అందజేస్తున్నందుకు ఎంతో సంతోషాన్ని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. 26వ డివిజన్ పరిధిలోని మినర్వా హాల్ రోడ్డు అసంపూర్తిగా నిర్మించడం పట్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆ ప్రాంత వాసులు వాపోతున్నారు. 26వ డివిజన్ పరిధిలోని మినర్వా హాల్ రోడ్డు అసంపూర్తిగా నిర్మించడం పట్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆ ప్రాంత వాసులు వాపోతున్నారు. ఈ రోడ్డు నిర్మాణం కొంతమేర చేపట్టడం వల్ల డ్రైన్లు పొంగిపోలుతూ దుర్గంధం వెదజల్లుతోందని పరిసర ప్రాంత వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తారు. దీనివల్ల వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందన్నారు. రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు కొన్ని దుకాణాలు తొలగిస్తామని నగరపాలక సంస్థ పేర్కొంటోందని, అయితే రోడ్డు నిర్మాణం కోసం తొలగించాల్సిన దుకాణాలకు ఎటువంటి నష్టపరిహారం చెల్లించమని నగరపాలక సంస్థ స్పష్టం చేయడం వల్ల దుకాణాలు తొలగించేందుకు వ్యాపారస్తులు ముందుకు రావడం లేదని ఈ ప్రాంత వాసులు పేర్కొంటున్నారు. అయితే ఈ సమస్యకు పరిష్కారం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. కొజ్జిలిపేటలో మినరల్ రైస్ రోడ్డు యందు రోడ్డు నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ రోడ్డు నిర్మాణం, డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణం చేస్తున్నారు. ఈ నిర్మాణ వ్యవస్థలో చాలా అవకతవకలు ఉన్నాయి. కాబట్టి మున్సిపల్ అధికారులు ఇక్కడ నీరు నిలిచిపోయినా అధికారులు పట్టించుకునే పరిస్థితిలో లేరు. స్థానిక ప్రజానాయకులు ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ కానీ, వాళ్ళ హస్బెండ్ మాడపాటి వెంకటేశ్వరరావు కానీ పట్టించుకునే దాఖలాలు లేవు. మురుగునీరు రోడ్డు మీద పొర్లుతుంటే ఇక్కడ అనేక మందికి డెంగ్యూ వ్యాధి కానీ, లేకపోతే జ్వరాలు కానీ, స్థానికులు ఇక్కడ గోడౌన్స్లో ఉన్న వ్యక్తులు వాసన భరాయించలేక వాళ్ళు జీవనాధారం కూడా కోల్పోతున్నారు. ఇక్కడైతే సామాన్యులు లేబరు, రిక్షా బండి తోలుకునే వాళ్ళు రోడ్డు సరిగ్గా నిర్మాణంలో సరైన స్టెప్ తీసుకోకపోవడం వల్ల సుమారు 2 నెలల నుంచి ఇక్కడ స్థానికంగా రిక్షా బండి వర్కర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే లారీలు, పెద్ద లారీలు వస్తాయి, గోడౌన్స్లో లోడ్ దించుకోవాలి. ఇక్కడ వ్యాపారస్తులకి ఏదైనా జరగాలన్నా లోడ్లు వస్తేనే ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటారు. వారి పరిస్థితి ఎంత దీనంగా ఉందంటే ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు అందరూ ఒక రాజకీయంగా ఎవరినైతే ఇక్కడ ఉన్న స్థానికులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారే కానీ రాజకీయ నాయకులు ప్రజాసేవ చేయటానికి మాత్రం ఇక్కడ కనుమరుగైపోయారు.
విద్యార్థుల్లో ద్విగుణీకృతమైన ప్రతిభను వెలికి తీసేందుకు సైన్స్ ఎగ్జిబిషన్ ఉపకరిస్తుందని బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ కళ్యాణి అన్నారు. సైన్స్ పట్ల విద్యార్థుల్లో అవగాహన మరింత పెంపొందించేందుకు సైన్స్ ఎగ్జిబిషన్లు దోహదపడతాయని బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ కళ్యాణి అన్నారు. బాలాజీ విద్యాలయంలో విద్యార్థులతో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఇటువంటి ప్రదర్శనలు ఉపయోగపడతాయన్నారు. ప్రిన్సిపల్ కొమరగిరి చంద్రశేఖర్ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాలు నానాటికి అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సైన్స్ పట్ల విద్యార్థుల్లో మరింత ఆసక్తి పెరిగేందుకు సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామన్నారు. సైన్స్ ఎగ్జిబిషన్ లో 3 నుంచి 6వ తరగతి విద్యార్థులు రూపొందించిన వివిధ సైన్స్ పరికరాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పురస్కరించుకొని ఈరోజు 3, 4, 5 తరగతుల వారు మరియు ఏటీఎల్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ ఇవాళ ఎగ్జిబిట్స్ అనేది వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ 3rd, 4th, 5th అంటే 3, 4 తరగతుల వాళ్ళు లాంగ్వేజెస్కి సంబంధించి అంటే ఇంగ్లీషు, తెలుగుకు సంబంధించి ఇక్కడ ఉన్నారు. అలాగే మీరు చూస్తున్నారు అక్కడ అది రోబోటిక్ కారు కంట్రోల్డ్ బై ఆర్డినో. నెక్స్ట్ అలా బ్లూటూత్ కంట్రోల్డ్ కారు, ఇలా రకరకాల రోబోటిక్ సంబంధించి ఆర్డినో సంబంధించి టెక్నాలజీ ఏ విధంగా మనకి అందుబాటులో వస్తే ఎంత మంచి పనులు అనేది జరుగుతాయి అనేది ఇవాళ ఏటీఎల్లో ప్రదర్శించడం జరుగుతుంది. అంతేగాని ఆల్కహాల్ డిటెక్టర్ మనకి చూస్తుంటాం, చాలామంది ఆల్కహాల్ తాగి యాక్సిడెంట్స్ జరుపుకుంటున్నారు. అలా కాకుండా ఆల్కహాల్ డిటెక్ట్ అయితే ఆ కారు కానీ లేదంటే వెహికల్ కానీ ఏదన్నా సరే దానంతటా అదే ఆగిపోతుంది. ఇలా చాలా రకాల ఏటీఎల్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. మీరందరూ వచ్చి బాలాజీ విద్యాలయంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థిని ఆశీర్వదించాల్సిందిగా ప్రార్థన. కళ్యాణి గారు బ్యాంక్ ఆఫ్ బరోడా సీనియర్ మేనేజర్ గారు విచ్చేస్తున్నారు. సైన్స్ ఫెయిర్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే, ఆమె చిన్నప్పుడు సైన్స్ ఫెయిర్ పెట్టినప్పుడు వాళ్ళ సైన్స్ మాస్టర్ ప్రోత్సహించిన దానికి ఆమె అగ్రికల్చర్ బీఎస్సీ చేసి తర్వాత ఎంఎస్సీ చేసి అగ్రికల్చర్ ఆఫీసర్గా బ్యాంక్ ఆఫ్ బరోడాలోగా ఎంటర్ అయ్యానని చెప్పున్నారు. దానికి కారణం ఏంటంటే పిల్లల్లో ఉన్నటువంటి ఆలోచనలకి రూపకల్పన చేయటమే ఈ సైన్స్ ఫెయిర్ యొక్క ముఖ్య లక్షణం. దీంట్లో మనం కనుక చూసినట్లయితే భావ వ్యక్తీకరణ, వాళ్ళలో మనసులో ఏ ఆలోచనలు అయితే ఉన్నాయో అవి స్పష్టంగా చెప్పగలగటము. 2 కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే భాషని ఉపయోగించేటువంటి ప్రక్రియ చేయటము. వాళ్ళు ఏమనుకుంటున్నారో అది ఒక వస్తువు రూపంలో, ఒక ప్రాజెక్ట్ రూపంలో, ఒక మోడల్ రూపంలో చేయటం. అంటే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అన్నది శ్రీ బాలాజీ విద్యాలయంలో జరుగుతుంది. అందుకోసమే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు స్టేట్ సిలబస్ అంతా కూడా సిబిఎస్ఈలో. ఘంటసాల మండల పరిధిలోని పాప వినాశన మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు 5వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక వేధింపుల సంఘటనపై విచారణ నిర్వహించారు. ఘంటసాల మండల పరిధిలోని పాప వినాశన మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు 5వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక వేధింపుల సంఘటనపై విచారణ నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బోలెం శ్రీనివాసరావు పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న అదే గ్రామానికి చెందిన బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని గ్రామస్తులు అతనిపై దాడి చేశారు. సంబంధిత విషయం వెలుగులోకి రావడంతో వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారి తహెరా సుల్తానా స్పందించి బోలెం శ్రీనివాసరావును విధుల నుంచి తొలగిస్తూ ఘటనపై పూర్తి విచారణ చేయాలని మండల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. దీంతో ఘంటసాల మండల విద్యాశాఖ అధికారులు ఎన్ శివశంకర్, మహమ్మద్ మోమిన్ల ఆధ్వర్యంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ డి మేరీ, కాంప్లెక్స్ హెచ్ఎంటి వేణుగోపాల్లో గ్రామ మహిళా పోలీస్ జీ అంకాల పాఠశాలకు వచ్చి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఎంఈఓ శివశంకరరావు మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు పాఠశాలలో జరిగిన ఘటనపై విచారణకు వచ్చినట్లు తెలిపారు. విచారణలో తమ దృష్టికొచ్చిన అంశాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలియజేశారు. పెడన మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారిని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ రీజియన్ చైర్మన్ పిన్నిటి మహేష్ కలిశారు. పెడనపట్నంలోని పురపాలక సంఘ కార్యాలయం నందు మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారిని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ రీజియన్ చైర్మన్ పిన్నిటి మహేష్ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఓర్పు, నేర్పు, మంచి వ్యక్తిత్వం కలిగిన సౌమ్యుడు మున్సిపల్ మేనేజర్ వాసా యోగేశ్వరరావు అని ఉద్యోగులు, భక్తులు కొనియాడారు. పెడన పురపాలక సంఘ కార్యాలయంలో మేనేజర్ గా పనిచేస్తున్న వాసా యోగేశ్వరరావు పదవి విరమణ కార్యక్రమం పురపాలక సంఘ కార్యాలయంలో జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారి ప్రసాద్ దంపతులు, వైస్ చైర్మన్ కాజా, మున్సిపల్ కమిషనర్ వెంకటరామయ్య, పలు వార్డుల కౌన్సిలర్లు, ఉద్యోగులు, యోగేశ్వరరావు బంధువులు, స్నేహితులు ఘనంగా వీడుకోలు పలికారు. పుష్పగుచ్చాలు ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విధుల పట్ల అంకిత భావంతో పనిచేస్తూ ఉత్తమ సేవలు అందిస్తూ యోగేశ్వరరావు ప్రజల మన్ననలు అందుకున్నారని ప్రశంసించారు. రకంగా బాధాకరమైన మరొక రకంగా సంతోషకరం జీవితంలో మిగిలిన క్షేమతీర్థం
మా బిడ్డకి యోగేశ్వర అని పేరు పెడితే యోగంలోనే ఉంటాడు, తోహంలోనే ఉంటాడని నిర్ణయించారు. చదువు పేరు పెట్టేది చూడండి, ఆయన మందహాసం చూడండి, ఆయన ముఖం చూడండి, ముసలిగా ఏమైనా కనపడతారు ఆలోచించండి. ఒకసారి 2 సంవత్సరాలు మనిషి ఎలా తిట్టమన్నాడు ఒకసారి చూడండి. అంటే తల్లిదండ్రులు ఇచ్చిన ఆశీస్సులు ఆయన పెరిగిన వాతావరణం అలాంటి, చదువుకున్న ప్రాంతం అలాంటి, పనిచేసిన ప్రదేశాలు అలాంటి, అన్నీ కలిపి ఆయనకు యోగం కింద వచ్చేసింది. అదేవిధంగా ఆ యోగం ఆయనకు కోపం ఎక్కి ఇంతమంది పెద్దలు, చైర్మన్ గారు, కౌన్సిలర్ గారు, మరి పెద్దలు, ఇంతమంది సహకార ఉద్యోగులు, ఇంతమంది సమక్షంలో యోగం ఉంటే తప్ప ఆ రిటైర్మెంట్ మనిషి అమలు కాదు. చిన్న వయసుగా ఉన్నాడు అంటే ఆయన గొప్పతనం కాదని నేను అనుకుంటాను. ఎందుకంటే ఈయన పొద్దున్నే 10ంటికి ఆఫీస్కి వచ్చి సాయంత్రం మళ్ళీ ఇంటికి 5ంటికి వెళ్ళేటప్పటికి ఆ మహాతల్లి ఏంటయ్యా నువ్వు అరగంట లేటుగా వచ్చా, ఎక్కడున్నావు ఏంటి అని అడిగింది అనుకోండి, ఈయన చేసిన పనితో ఉదయిపోయి కేసు పడిపోయి అలాంటి బాధలు పని లేవనుకుంటాయి. అందుకనే ఆయన చక్కటి ఆరోగ్యాలతో ఉన్నారంటే ఆవిడే కారణం. ఎందుకంటే ఆవిడకి కూడా మనం నమస్కారం పెట్టుకో. ఎందుకంటే అలాంటి మంచి వ్యక్తిని మన మున్సిపాలిటీకి సేవ చేయడానికి పంపించినందుకు ఆవిడ ఎప్పుడు కూడా ఆయన ఏమన్నాడు, అందుకే ఆయన చక్కటి ఆరోగ్యాల్లో ఉన్నారు. మరి ఇటీవల కాలంలో గత 6 నెలల క్రితం మేము 7 నెలల క్రితం కడప మున్సిపల్ చైర్పర్సన్గా మా మిస్సెస్ పదవి స్వీకారం చేయడం జరిగింది. 1 నెలకి నాకు ఆరోగ్యం తేడా చేసి హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే చెడు అలవాట్లకు దూరంగా ఉండడం మంచిదని, ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మార్మూడి విక్టర్ ప్రసాద్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే చెడు అలవాట్లకు దూరంగా ఉండడం మంచిదని, ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మార్మూడి విక్టర్ ప్రసాద్ అన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో అను గ్రూప్ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యా, వైద్యం, గృహ నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న విషయాన్ని గమనించాలన్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టడం, ఆరోగ్య సురక్ష కార్డులు జారీ చేసి ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించడం, పేదలకు ఇళ్ల స్థలం మంజూరు చేసి ఇల్లు నిర్మించి ఇవ్వడం ద్వారా ప్రభుత్వ ప్రాధాన్యతలు తెలుస్తున్నాయన్నారు. వైస్ ఛాన్సలర్ జి జ్ఞానమణి మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో ఉన్న 1600 మంది విద్యార్థులకు ఆసుపత్రి సౌకర్యం లేకపోవడంతో వెనువెంటనే స్టాఫ్ నర్సును నియమించి వారంలో 1 రోజు ప్రముఖ వైద్యులు ఇక్కడ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ ఎం శ్రావణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రొఫెసర్ సుందరకృష్ణ, పరిశోధన విభాగం సమన్వయకర్త డాక్టర్ అనూష, చిలకలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ కిషోర్, అను గ్రూప్ హాస్పిటల్స్ వైద్యులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు. కారణం ఏంటంటే నేను ప్రతి విద్యార్థి సమస్యని నా సమస్యగా తీసుకుని అక్కడ ప్రిన్సిపాల్కి, వైస్ ఛాన్సలర్కి తెలియజేస్తూ ఉన్నాను. ఎక్కడైనా ఇవ్వడం. అందుకే నాకు మీటింగ్ పెట్టుకున్నాను. వైస్ ఛాన్సలర్ మీటింగ్, ప్రొఫెసర్స్ మీటింగ్ పెట్టుకుని ఆ విక్టర్ ప్రసాద్ గారిని రావద్దని చెప్పండి, ఆయనకి ఎన్ని మార్కులు కలగడానికి ఇస్తాం, కావాలంటే ర్యాంక్ పడిస్తానండి. కానీ ఆదివారం, శనివారం కూడా కాలేజీకి వెళ్ళాను. ఎందుకు వస్తామని అడిగారు. నేను ఒక్కటే చెప్తాను మన విద్యార్థులకి, ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ దేశ భవిష్యత్తు మీ మీద చాలా విలువైన సమయం. ఈ 3-4 సంవత్సరాలు మీరు కష్టపడితే మీలో నుండి ఈ దేశానికి మంచి అడ్మినిస్ట్రేటర్స్ వస్తారు, రాజకీయ నాయకులు వస్తారు, వ్యాపారస్తులు వస్తారు, అన్ని రకాల ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని ముందు నడిపే మేధావులు ఉంటారు. ప్రతి విద్యార్థి